హలో గైస్, నేనండి మీ బషీరు. మీరు చూస్తున్నారు కదా, ఈ ఎలక్ట్రికల్ బండి నాదేనండి, ఏతరిస్తా. ఈరోజు సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చానండి, కాకినాడలో ఉన్న ఏతి సర్వీస్ సెంటర్కి. మెయిన్ రీజన్ ఏంటంటే నా బండి సడన్గా ఆగిపోతుందండి ట్రావెల్ చేస్తున్న టైంలో కూడా. ఇక్కడ చాలా బండ్లు ఉన్నాను బాబా, ఈరోజు సర్వీసింగ్కి అవుతుందో లేదో తెలియదు. ఈవినింగ్ తగ్గ మనకి అదిగోండి, అదే నా బండి అండి. ఎందుకు అవుతుందో నాకు తెలియదు. మనం చూడండి, ఒకసారి వీడియో పెడుతుంది మీకు. అదిగోండి, ఎంత రేజ్ చేసినా కూడా రేజ్ అవుతలేదు, అలాగా స్లోగా అయిపోతుంది. అది సడన్గా స్లోగా అయిపోయి అలాగా ఆగిపోతుంది సడన్గా ఒకేసారి. అందుకోసం అయితే సర్వీస్ సెంటర్ వచ్చానండి. అదే కాకుండా ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయండి. లాస్ట్ మంత్ సర్వీసింగ్ చేశానండి నేను. ఇది అన్నీ కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక మనోడు వచ్చాడు జాబ్ కొట్టడానికి. మొత్తం మనోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ మంత్ కూడా ఏం చెప్పినా అదే ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్. ఫస్ట్ వచ్చి సెల్ఫ్ అనేది అస్సలు అవుతలేదండి. సెల్ఫ్ అనేది మనం స్టాండ్ వేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేయడానికి చాలా టైం పడుతుంది, 10-15 minutes పడుతుంది సెల్ఫ్ ఆన్ చేయడానికి. అసలు అది ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. అది 10-15 minutes దాకా ఇంకా సెల్ఫ్ అవుతే ఎంత ట్రై చేసినా సెల్ఫ్ అనేది అవుతలేదు. అది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు వీడియో చూసారే కదా, మన ట్రావెలింగ్ చేస్తున్నా సడన్గా స్లోగా ఎంత స్పీడ్కి వెళ్ళినా సడన్గా స్లోగా అయిపోతుంది. అది మళ్ళీ సైన్లో పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కానీ అప్పుడు స్టార్ట్ అవుతలేదు. మన వాడికి చెప్తున్నాను చూడండి, మనం చెక్ చేస్తున్నాడు. ఒకసారి సెల్ఫ్ అయినా అవుతుందండి, ఒకసారి అవుతలేదు. చాలా ఇబ్బంది పడుతుందండి. ఒకసారి అయితే 10-15 minutes దాకా అలా ఉండిపోవాల్సి వస్తుంది రోడ్డు మీద అయితే. ఫ్యామిలీతో అయినా కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన వాడికి ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. లాస్ట్ మంత్ కూడా చెప్పాను ఇదే ప్రాబ్లం చేసి చెప్పారు. మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ రేజ్ అయింది ఇప్పుడు అనేది చెప్తున్నానండి మన వాడికి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఒకటే కాకుండా ఇంకా మనకి వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతలేదండి. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కంప్లీట్ ఇప్పటికి 4 times చెప్పాను మన వాడికి. ఎన్నిసార్లు చేసామని చెప్తున్నారు కానీ ఏతో షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పెడతా అంటే అసలు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కుతలేదు. చేసాను ఛార్జింగ్ అనేది ఎక్కుతలేదు. అమౌంట్ ఉందో లేదో అని చెక్ చేసుకోమంటున్నారు యాప్లో. అమౌంట్ అనేది చెక్ చేసుకున్నాను. 200-300 ఆల్రెడీ అమౌంట్ వేసాను నేను అక్కడ వాలెట్లో. అయినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతలేదు అని చెప్తున్నాను మన వాళ్ళకి. ఇంక వీళ్ళకి చెప్పి నాకు చిరాకు వచ్చి నేను ఏం చేశాను, ఇంకా 10,000 ఎట్టి మళ్ళీ ఛార్జర్ కొనుక్కున్నానండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అసలు చేస్తలేదుకో తెలియదు. వీళ్ళు సరిగ్గా చేస్తలేదు వర్క్. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందండి. 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేయమని మరీ చెప్పాను. అప్పుడు వచ్చి బండి తీసుకెళ్తున్నానని చెప్పాను. వీళ్ళు చేసే లేదనేది మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.